మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటనలు, జిల్లా కలెక్టర్ కార్యక్రమాలు, సర్ ప్రక్రియపై సమాచారం మొదలైన విషయాలతో ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. శ్రీకృష్ణదేవరాయ కాలంలో చరిత్ర ఒప్పుకునేలా ఆలయాలు ఉండేవని, ప్రస్తుతం తమ ప్రభుత్వం అదే స్థాయిలో వాటి పునర్నిర్మాణం చేస్తుందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. సంబేపల్లి మండల కేంద్రంలో గృహేశ్వరి పశుపతి నాథ ఆలయ పునర్నిర్మాణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు 68 ఆలయాలు నిర్మించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో రాయచోటిని నిలిపినట్లు ఆయన పేర్కొన్నారు. రైతులంతా వరి సాగు తగ్గించి ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపాలని జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ సూచించారు. కొత్తకోట మండలంలోని బడికాయలపల్లిలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లాభసాటి వ్యవసాయంపై స్థానిక రైతులతో ముచ్చటించారు. వరి సాగు పూర్తిగా తగ్గించాలని, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే సపోటా, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్ లాంటి పంటల వైపు మొగ్గు చూపాలని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం హార్స్లీ హిల్స్కు ప్రతి శని, ఆదివారాలలో ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈ 2 రోజులు యథావిధిగా నడిచే బస్సులతో పాటు 5 ప్రత్యేక సర్వీసు బస్సులను మదనపల్లి బస్టాండ్ నుంచి హార్స్లీ హిల్స్కు అందుబాటులోకి తెచ్చామన్నారు. సమగ్ర ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమంలో తప్పులకు చోటు లేకుండా బీఎల్ఓలు సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులకు సూచించారు. గుర్రంకొండ, బలిజిగడ్డ పోలింగ్ బూత్ 121లో జరుగుతున్న సర్ ప్రక్రియను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. సిబ్బందికి సర్ ప్రక్రియపై పలు రకాల సూచనలు చేశారు. డిజిటలైజేషన్ ప్రక్రియను బీఎల్ఓలు గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. లక్కిరెడ్డిపల్లి మండలంలోని 18 పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి ఓటు నమోదు చేయాలన్నారు. ఇందులో పొరపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు. సాంకేతిక సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు తెలియచేయాలని సూచించారు. జిల్లాలోని 2,926 ఎకరాల భూమికి 22A జాబితా నుంచి విముక్తి కల్పించినట్లు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ పేర్కొన్నారు. కలెక్టరేట్లో 22A జాబితా నుంచి తొలగించిన 9 మంది రైతులకు చెందిన భూమి పత్రాలను జేసీ వారికి అందజేశారు. పురపాలక సంఘాలలో చిరు వ్యాపారుల కోసం పీఎం స్వామీజీ లోక కళ్యాణ మేళా నిర్వహిస్తున్నట్లు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ పి. లక్ష్మీదేవి పేర్కొన్నారు. చిరు వ్యాపారులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి చిరు వ్యాపారికి బ్యాంకు ద్వారా మొదట 15,000, రెండోసారి 25,000, మూడో విడత 50,000 రుణం మంజూరు చేస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని రైతులకు మరింత చేరువ చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలపై ఆధారపడవద్దు అని సూచించారు. జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, పెసలు, మినుములు, కందులు వంటి తక్కువ నీరు అవసరం ఉన్న పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయాలన్నారు. జలధార కార్యక్రమంతో జిల్లాలోని చెరువులు జలకళను సంతరించుకోవడమే కాక నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచుకున్నాయని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. కొత్తకోట మండలంలోని గుమ్మసముద్రం చెరువును ఆయన పరిశీలించారు. ఉపాధి హామీ పథకం ద్వారా 30 లక్షలతో ఈ చెరువుకు నీటిని అందించే కాలువల పనులు చేపట్టామన్నారు. 90% నీటి విలువతో 180 ఎకరాల ఆయుకట్టు భూములకు సాగునీరు, మరో 20 ఎకరాలకు పరోక్షంగా భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి సత్వర న్యాయం అందేలాగా చూడాలని పోలీసులకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ ఆదేశించారు. గుర్రంకొండ పోలీస్ స్టేషన్ను గురువారం జిల్లా కలెక్టర్, ఎస్పీ సంయుక్తంగా సందర్శించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. ఏడాదిగా స్టేషన్లో నమోదైన ఫోక్ షో, బాల్య వివాహాలు, మహిళల అదృశ్యం, మహిళలపై దాడులు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి మెయిన్ కెనాల్ పనులను త్వరగా పూర్తి చేసి ఖాళీ చెరువులు నింపేలా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్కు విన్నవించారు. జిల్లాలో రైతులకు ఏరియా డీఏపీ కొరత రానివ్వమని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ స్పష్టం చేశారు. జిల్లాలో 895 టన్నుల యూరియా, 2,000 టన్నుల డీఏపీ నిల్వలు ఉన్నాయన్నారు. వచ్చే నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖలో మళ్లీ కలుసుకుందాం. రచన సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం కోండ్రు భరత్ రత్నాకర్.